హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ పిడుగు. వెల్కమ్ టు అవర్ ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు నుంచి మీకు కంప్లీట్గా నవోదయకి సంబంధించిన టోటల్ సిలబస్ వీడియోస్ రూపంలో ఒక 90 క్లాసెస్ వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్, కంప్లీట్లీ ఫ్రీ కోచింగ్. సో మీ నేమ్, మీ పిల్లలు చైల్డ్ నేమ్ని 7095353339 అనే నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేసి ఫ్రీ కోచింగ్ అని చెప్తే చాలు. సో మీ చైల్డ్ నేము వాట్సాప్ చేస్తే చాలు ఫ్రెండ్స్. సో గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీకు డైలీ క్లాసెస్తో పాటు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా గ్రూప్లో ఎంటర్ చేయడానికి అవసరం. అలాగే మనకి ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్లో మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్స్ రూపంలో క్లాసెస్ ఎలాగో వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్లో కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను ప్రతి క్లాస్ కూడా. అందువల్ల ఖచ్చితంగా మీ చైల్డ్ నేమ్ని 7095353339 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. నౌ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ ఫర్ నవోదయ అండ్ సైనిక్ ఫ్రీ కోచింగ్ కోసం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో చిన్న మ్యాథ్స్ బేసిక్స్ చెప్తాను అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ సిలబస్ కూడా ఒక్కసారి డిస్కస్ చేసేద్దాం ఫాస్ట్. ఒక 2 minutes సిలబస్ డిస్కస్ చేసి మ్యాథ్స్ క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రైట్, చూద్దాం. సిలబస్. సో మ్యాక్సిమం నవోదయ సిలబస్ అంతా కూడా సైనిక్ ఉపయోగపడుతుంది. సైనిక్ సిలబస్ మాత్రం ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. నవోదయలో ఉండే ప్రతి టాపిక్ కూడా సైనిక్ హెల్ప్ అవుతుంది. సో ఇద్దరు మనకి మ్యాథ్స్ కావచ్చు, లేదా మెంటల్ ఎబిలిటీ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఖచ్చితంగా సైనిక్ ఉపయోగపడుతుంది. మరి సైనిక్ అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది. ఎక్స్ట్రా ఏంటి, చాలా ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం ఒకసారి నవోదయ సిలబస్ ఒకసారి చూద్దాం. మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా డయాగ్రామ్స్ మ్యాక్సిమం ఉంటాయి ఫ్రెండ్స్. సో మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. అయితే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఫ్రెండ్స్, మీ ఇష్టం. మీ స్టూడెంట్ ఎఫిషియన్సీని బట్టి తెలుగు మీడియం అని అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అని అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. దిస్ ఈస్ ద డిసైడింగ్ సబ్జెక్ట్ ఇన్ నవోదయ అండ్ సైనిక్. మ్యాథ్సే మనకి నవోదయలో అయినా సైనిక్లో అయినా డిసైడింగ్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 60 క్వశ్చన్స్ చాలా ఈజీ లెవెల్లో ఉంటాయి. 60, 58, 59 వరకు అటెంప్ట్ చేసారు. 60 out of 60 కూడా అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు. సో స్పెషల్లీ మనకి మ్యాథ్సే డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఇక్కడ సైనిక్ సిలబస్కి వచ్చేసరికి మ్యాథ్స్ సగానికి సగం మార్క్స్ మ్యాథ్స్. చూడండి, సైనిక్లో మ్యాథ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. సో సైనిక్ సిలబస్కి వచ్చేసరికి మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, జీకే 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 125 క్వశ్చన్కి 300 మార్క్స్. అంటే మ్యాథ్స్ ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ అండ్ మిగతావి ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అలా సైనిక్స్. సో సైనిక్ కంప్లీట్గా చెప్పాలంటే మీకు సెట్స్ తెలుసో లేదో కొంతమంది తెలుస్తుంది పేరెంట్స్కి. నవోదయ ఈ సబ్సెట్ ఆఫ్ సైనిక్. సైనిక్ అనేది ఒక పెద్ద సముద్రం అయితే అందులో చిన్న పిల్లకాలు లాంటిది నవోదయ అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఈజీ కాదు. ప్రెసెంట్ ఉండే అకాడమిక్తో కంపేర్ చేసుకుంటే నవోదయ కూడా మంచి హై స్టాండర్డ్స్ ఇస్తున్నాడు మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్లో ఉండే టాపిక్స్ చూద్దాం. రైట్, ఆఫ్టర్ దట్ మనం బేసిక్ మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం. రైట్, సో చాలా అంటే ఒక్కొక్క పబ్లికేషన్స్ ఒక్కోలాగా ఇస్తున్నాడు ఫ్రెండ్స్, మనం ఏం చేయలేం మరి. సో ఒకలేమో 10 టాపిక్స్ ఇస్తున్నాడు, ఒకనేమో 20 టాపిక్స్ ఇస్తున్నాడు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు ఫర్ సపోజ్ నెంబర్ సిస్టమ్ అంటే అన్ని టాపిక్స్ ఉన్నట్లే లెక్క. సో నెంబర్ సిస్టమ్ అన్నాడు అంటే 100% మీరు అన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. దీని అండర్లోకే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ అని చెప్పేసి వస్తున్నాయి. సో చెప్తా ప్రతి టాపిక్ ఎలా ఉంటుందో చెప్తా. తర్వాత ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ కూడా అంటారు. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, మెజర్మెంట్స్ ఆఫ్ టైం, మెజర్మెంట్స్ ఆఫ్ మనీ, చాలా ఉంటాయి. మీకు చెప్తా టాపిక్లోకి వెళ్ళేటప్పుడు చెప్తా. రైట్. అండ్ నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ అంటే రౌండ్ ద డిజిట్స్ అంటారు, రౌండ్ అప్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ యావరేజెస్, నెక్స్ట్ సింప్లిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడికి వచ్చేసరికి చెప్పాను కదా, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ హార్ట్ ఆఫ్ ద అర్థమెటిక్ అయితే సింప్లిఫికేషన్ టోటల్గా చెప్పాలంటే నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, సింప్లిఫికేషన్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సింప్లిఫికేషన్స్. ఈ మూడింటి చుట్టూ మిగతా టాపిక్స్ అన్నీ తిరుగుతాయి ఫ్రెండ్స్. ఈ 3 వచ్చేస్తే
మిగతా ఆటోమేటిక్గా వచ్చేసినట్లే. అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్. సో మీకు సైనిక్లో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది నవోదయలో. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ బేసిక్ లెవెల్ ఇస్తాడు, అండ్ మిస్లేనియస్. సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ టోటల్ నవోదయ మ్యాథమెటిక్స్. సో మ్యాక్సిమం 90% సైనిక్లో కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఎక్స్ట్రాగా ఎలిమెంటరీ ఆల్జీబ్రా అని, జామెట్రీ ఇక్కడ కూడా టచ్ చేస్తాడు. సో సింప్లిఫికేషన్స్లో ఎలిమెంటరీ ఆల్జీబ్రా టచ్ చేయొచ్చు, జామెట్రీ టచ్ చేయొచ్చు, అలాగే మెన్సురేషన్ అనగానే ఏరియాస్, పెరిమీటర్స్, వాల్యూమ్స్ ఈ 3 టచ్ చేస్తాడు. సో కొంచెం సైనిక్ అయితే కొంచెం హై లెవెల్ ఉంటుంది, అండ్ 90% సిలబస్ కవర్ అయిపోతుంది ఇందులో నవోదయకి. ఓకే రైట్. సో నవోదయ 100% సిలబస్ మ్యాథ్స్, సైనిక్ 90% వరకు అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. బేసిక్స్ అనేవి మ్యాథమెటిక్స్కి, అలాగే నవోదయ కోచింగ్కి, సైనిక్ కోచింగ్కి ఒక పిల్లర్స్, మెయిన్ ఇంకా చెప్పాలంటే పునాది లాంటివి అనమాట. అది లేకుండా మనం ఎటువంటి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయడానికి లేదు. జస్ట్ బేసిక్స్ అంటే ఏంటో చూద్దాం. మెయిన్ మనం నేర్చుకోవాల్సినవి, ఓకే, బేసిక్స్ అనగానే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినవి టేబుల్స్ ఫ్రెండ్స్. టేబుల్స్ 20 టేబుల్స్ చాలా మందికి వచ్చు నాకు తెలిసి, కానీ నిజంగా చెప్పుకుందాం సగం మందికి 20 టేబుల్స్ ఇప్పుడు నేను చూస్తున్న వీడియో వరకు రావు. ఒకటోది. సో మేబీ ఒకవేళ వచ్చినా సరే 20 టేబుల్స్ 10s వరకే వచ్చు, కానీ 20 టేబుల్స్ 20 rows వరకు రావాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ 9th టేబుల్ చెప్పాలనుకుందాం. 9th టేబుల్, ఓకే. సో 9th టేబుల్ అంటే 9 1s 9, 9 2s 18, ఇలా మనకి 9 10s 90 వరకే నేర్చుకుంటారు చాలామంది. లేదా ఇంకొన్ని స్కూల్స్లో 9 11s 99, 9 12 rows వరకు చెప్తారు. ఇక్కడతో అయిపోతుంది. కానీ మనకు కావాల్సింది ఇలా 9 20s 180 వరకు రావాలి. సో సరదాగా ఈ బేసిక్స్లో 19 టేబుల్కి చిన్న షార్ట్ కట్ చెప్తాను. 9 టేబుల్కి అందరికీ తెలిసిన షార్ట్ కట్టే. ఓకే, 9 టేబుల్తో పాటు 19 టేబుల్ ఒక 2 టేబుల్స్ షార్ట్ కట్స్ చెప్తున్నాం సరదాగా. సో చూడండి, 9 టేబుల్ షార్ట్ కట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. జస్ట్ మనకి 0 1 2 3 4 5 6 7 8 9. సో రివర్స్లో 0 1 2 3 4 5 6 7 8 9. దిస్ ఈజ్ ద 9th టేబుల్ అప్ టు 10s. అలాగే మీకు 9 టేబుల్ అందరికీ తెలిసిందే. 19 టేబుల్, ఓకే, 19 టేబుల్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ షార్ట్ కట్ చెప్తాను చూడండి. 19 టేబుల్. సో మనకి నెంబర్ సిస్టంలో చెప్పేటప్పుడు చెప్తాను. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ మీకు అందరికీ తెలుసు. మ్యాక్సిమం 3rd క్లాస్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈవెన్ నెంబర్స్ అంటే 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 2 4 6 8 అలాంటి వాటిని మనం ఈవెన్ నెంబర్స్, తెలుగులో సరి సంఖ్యలు అంటారు. అలాగే ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్యలు, 2తో భాగింపబడని సంఖ్యలను మనం బేస్ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1 3 5 7 9 11 13 17 13 15 17 19. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 20 22 24 26 28 30 32 34 36. సో మీకు టేబుల్స్ ఎన్ని రోజు చెప్పాను? 20 rows వరకు అని చెప్పాను కదా. సో టోటల్ షార్ట్ కట్ 20 rows వరకు చెప్తాను చూడండి. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ తీసుకోండి, నెక్స్ట్ 10 ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. 19 టేబుల్ షార్ట్ కట్. ఓకే చూడండి, తర్వాత చేయాల్సింది 0 1 2 3 4 5 6 7 సారీ 20 22 24 26 28 30 32 38. సారీ ఫ్రెండ్స్. సో 38 మర్చిపోయాను. 0 1 2 3 4 5 6
7, 8, 9. Again 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This is the 19 table. కావాలి మీరు చెక్ చేసుకోండి. 19 1 జా 19, 19 2 జా 38, 19 3 జా 57, 19 4 జా. సో మల్టిపుల్స్ రూపంలో మనం తెలుసుకోవాలన్నమాట. టేబుల్స్ ఎప్పుడు కూడా మల్టిపుల్స్ లాగా తెలుసుకోవాలన్నమాట. ఓకే రైట్ ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్. సో ఇలా మనకి 20 టేబుల్స్ మనకి 20 రోస్ వరకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. 20 రోస్ వరకు తెలుసుకోవాలి. సరదాగా షార్ట్ కట్ చెప్పాను బేసిక్స్లో భాగంగా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ మీద కంప్లీట్గా గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్. చాలామందికి ఈ గ్రిప్ చాలా తక్కువ ఫ్రెండ్స్. వీటి మీద మనం కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. అంటే ఎన్నిసార్లు చేసినా సరే మ్యాథ్స్ అనేది చాలా చాలా కన్ఫ్యూజింగ్గా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సపోజ్ సింపుల్గా మొన్న నేను ఒక స్టూడెంట్కి 2/18 ఎంత అని అడిగాను. 2/18 ఎంత అని అడిగితే తక్కువ వచ్చే ఆన్సర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి మీరు చెప్పండి 2/18. చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే 9. ఎందుకు? చాలామంది ఎలా ఆలోచిస్తారంటే డివిడెండ్, దీని డివిడెండ్ అంటారు, దీని డివైజర్ అంటారు, అందరికీ తెలుసు. ఓకే, అయితే సో పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో భాగించాలేమో ఎక్కువ శాతం ఆలోచించేది 9. దట్ షుడ్ బి రాంగ్ ఫ్రెండ్స్. మరి రైట్ ఏంటంటే ఎప్పుడు కూడా A/B ఉంటే ఇమీడియట్గా మనం చేయాల్సింది A/B. పెద్ద చిన్న అని చూడొద్దు ఫ్రెండ్స్. సో A/B ఈజ్ ఆల్వేస్ A/B. ఇలా మనకి బేసిక్స్, ఇవన్నీ కూడా బేసిక్స్ ఫ్రెండ్స్. సో 2/9 ఈజ్ నథింగ్ బట్ 2/18 ఈజ్ నథింగ్ బట్ 2/18. అలాగే చెప్పాను కదా మీకు ఫ్రాక్షన్స్, ఆర్ట్ ఆఫ్ ద అర్థమెటిక్. మళ్ళీ క్యాన్సిలేషన్ రావాలంటే మళ్ళీ మనకి డివిజిబిలిటీ రూల్స్ రావాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ టేబుల్స్ రావాలి. సెకండ్ పాయింట్ మనకి ఈ 4 ఆపరేషన్స్. ఓకే, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఈ 4 కూడా మనకి చతుర్వేద ప్రక్రియ ఉంటుంది కదా తెలుగులో. సో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ క్యాన్సిలేషన్, న్యూమరేటర్, డినోమినేటర్. ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, మినిమం ఐడియా ఉండాలి ఫ్రాక్షన్ అంటే. సో ఫ్రాక్షన్లో దీని పైన ఉందని న్యూమరేటర్ లవం అంటారు, కింద ఉందని డినోమినేటర్ హారం అంటారని. అండ్ మధ్యలో ఈ బార్ అడిగారు ఒకసారి వచ్చింది ఎగ్జామ్లో. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డివిజన్ బార్ ఆర్ ఫ్రాక్షన్ బార్. ఈ లైన్ ఉంది కదా, దిస్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రాక్షన్ బార్ ఆర్ డివిజన్ బార్. ఇలా మనకి ఫ్రాక్షన్స్ మీద అలాగే గ్రిప్ ఉండాలి. ఎస్పెషల్లీ మనకి ఈ 4 ఆపరేషన్స్ కరెక్ట్గా ఫాస్ట్గా చేయడం అనేది రావాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది నెంబర్స్లో. ఓకే, ముందు అంటే నెంబర్స్ కంటే ముందు తెలియాల్సింది డివిజిబిలిటీ రూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి బేసిక్స్లో. సో ఇది బేసిక్స్ అని చెప్పొచ్చు, డైరెక్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో వస్తుంది ఇది. సో డివిజిబిలిటీ రూల్స్ మీకు నేను చెప్తాను. అండ్ ఫైనల్లీ 1 to 100 ప్రైమ్ నెంబర్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ తర్వాత ఇది వస్తుంది. ఎందుకంటే మనకి దీనికి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ మీద ఐడియా ఉంటే ఆటోమేటిక్గా 1 to 100 ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి. సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మనకి బాగా మైండ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అవసరం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఏదైనా ఒక నెంబర్ ఉంది అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడుగుతారు. సో రీసెంట్గా మనకి ఎగ్జామ్లో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640 అన్నారు. 2020 నవోదయ ఎగ్జామ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్స్ బాగా రావాలి. అండ్ నెక్స్ట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ తెలియాలి. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్లో క్యాన్సిలేషన్ తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మనకు తెలుసు. ప్రైమ్ నెంబర్స్ అనగానే సో సింపుల్గా చెప్తాను మీకు. ఇక్కడ బేసిక్స్ అయినా సరే ప్రైమ్ నెంబర్స్ కోసం కొంత ఐడియా ఉండాలి. సో ఎ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 and itself ఈజ్ కాల్డ్ as ప్రైమ్ నెంబర్. ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉండాలి. 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ నెంబర్తో తెక్కకూడదు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 అనేది 1 టేబుల్లో తెగుతుంది,
నెక్స్ట్ 2 టేబుల్లో తెగుతుంది కాబట్టి 2 ఈజ్ ప్రైమ్ నెంబర్. మరి 3 ఏ టేబుల్లో తెగుతుంది? 3 1 టేబుల్లో తెగుతుంది. అలాగే మనకి 3 టేబుల్లో తెగుతుంది. ఇంకే టేబుల్లో తెగదు కదా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమ్ నెంబర్. మరి 4 ఏ టేబుల్లో తెగుతుంది? 1 టేబుల్లో తెగుతుంది. 2 2s are 4 2 టేబుల్లో తెగుతుంది. మరి 4 1s are 4 టేబుల్లో తెగుతుంది. కాబట్టి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్తో పాటు అడిషనల్గా 2 అనే ఫ్యాక్టర్ ఉంది, అంటే 2 టేబుల్లో కూడా తెగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మరి 5 అనేది 1 టేబుల్లో తెగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకే టేబుల్లో తెగుతుందో తెగదు, ఓన్లీ మళ్ళీ ఇట్ సెల్ఫ్ 5 టేబుల్లో తెగుతుంది. కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్. ఇలా చూసుకుంటే మరి 6 1 టేబుల్లో 6 టేబుల్లో కాకుండా 2 టేబుల్లో తెగిపోతుంది, 3 టేబుల్లో తెగిపోతుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మరి 7 చెప్పాలి, 1 టేబుల్లో తెగుతుందా? 1 టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ అనేది ప్రతి తెగుతుంది. ఇంకా అడిషనల్గా ఏదైనా టేబుల్లో తెగుతుందా? తెగదు. కాబట్టి ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. సో నేను చూడండి, టిక్ పెట్టినవన్నీ ప్రైమ్ నెంబర్స్, రాంగ్ చేసినవన్నీ క్రాస్ చేసినవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు. ఓకే, రైట్. వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. నెంబర్ సిస్టమ్ మొత్తం చెప్తాను మీకు, బట్ ఇప్పుడు మనకి బేసిక్స్లో భాగంగా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రైమ్ నెంబర్స్ ఏవే ఉంటాయో తెలియాలి. సో 8 1 టేబుల్లో తెగుతుంది, 8 టేబుల్లో తెగుతుంది, ఇది కామన్. అడిషనల్గా ఇంకేమైనా టేబుల్స్ తెగుతుంది. 2 టేబుల్లో తెగుతుంది, ఇంకా 4 టేబుల్ తెగిపోతుంది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అవుట్ చేసుకొని 100 వరకు మనకి ప్రైమ్ నెంబర్స్ మీకు ఒక హోంవర్క్ అనుకోని, ఈరోజు క్లాస్కి హోంవర్క్ అనుకొని 100 వరకు ప్రైమ్ నెంబర్స్ మీరు రాయండి ఫ్రెండ్స్. సో ఒకసారి అంటే మీరు ఓన్గా రాయండి, అండ్ తర్వాత నేను ఇచ్చిన చెక్ చేసుకోండి. ఇక్కడ కాపీ వీడియోని ఆపి మీరు ఓన్గా రాసుకోండి, ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి. చెప్తాను చూడండి. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 అండ్ 97. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. జస్ట్ మీకు హోంవర్క్ అనుకొని 1 to 100 ప్రైమ్ నెంబర్స్ రాసిన తర్వాత మీరు రీచెక్ చేసుకోండి, రైటా రాంగా అనేది. ఇవి ప్రైమ్ నెంబర్స్. సో 1 to 100 మొత్తంగా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి నవోదయలోనే కాదు, టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది. సో ఈ ప్రైమ్ నెంబర్స్ ఎలా అడుగుతుంటాడంటే నెంబర్ సిస్టంలో, సో మనకు ఒకసారి అడిగాడు హౌ మెనీ డిఎస్సి అంటే టీచర్ జాబ్ రావడం కోసం డిఎస్సి అని రాస్తారనమాట. సో ఆ డిఎస్సిలో ఏమడిగాడంటే బిలో 20 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడిగాడు ఒకసారి. బిలో 20 అంటే 20 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి చూడండి. 20 లోపు అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో అందువల్ల మనకి బాగా ఉండాలి 8. సో అలాగే 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడు ఒకసారి. 1 to 50 చూడండి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి 25. మరి 50 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడిగాడు ఒకసారి. 50 to 100 10 ప్రైమ్ నెంబర్స్. ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ మీద ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో రాసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి, రైట్. సో వీటి మీద ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మ్యాథ్స్లో బేసిక్స్ అనగానే ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది టేబుల్స్. 20 టేబుల్స్ 20s వరకు రావాలి. నెక్స్ట్ మీకు ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ మీద గ్రిప్ బాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ బిలో 100 ఫాస్ట్గా మనకి తెలిసి ఉండాలి. సో ఈ 4 కరెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ ఓకే, ఈ 4 కూడా నేను చెప్తా. టేబుల్స్ మాత్రం మీరు నేర్చుకోండి, ఇందులో డౌట్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. స్క్వేర్స్ ఒక 30 స్క్వేర్స్, ఒక 20 క్యూబ్స్ కూడా మీరు బైహార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 చేయండి, మిగతా నేను చూసుకుంటాను. సో ఫస్ట్
టేబుల్స్ బై హార్ట్ చేయండి, తర్వాత స్క్వేర్స్ 30 బై హార్ట్ చేయండి, తర్వాత క్యూబ్స్ 20 బై హార్ట్ చేయండి. స్క్వేర్స్ అంటే తెలుసు కదా, ఫర్ సపోజ్ 1 స్క్వేర్ మీన్స్ 1 1 1, 2 స్క్వేర్ 2 2 4, 3 స్క్వేర్ 3 3 9. దీస్ ఆర్ కాల్డ్ as స్క్వేర్స్. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మన స్క్వేర్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అవన్నీ నేను చెప్తాను మీకు. టోటల్ షార్ట్ కట్స్తో చెప్తాను ఫ్రెండ్స్, కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. టోటల్ సిలబస్ని షార్ట్ కట్స్తో మీకు 100% ఇచ్చే బాధ్యత అయితే నాది. సో దయచేసి ఒక కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ మీరు చేయాల్సింది వల్ల ఓకే 2 పనులు. ఒకటి, నాకు మీ చైల్డ్ నేమ్ 7095353339కి వాట్సాప్ చేయండి. అలాగే మన ఏసీఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ రూపంలో క్లాస్ వస్తుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో ఉండడం వల్ల ఎగ్జామ్స్ కూడా మీకు అప్డేటెడ్గా ఉండడం జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇలా మనకు ఒక 30 స్క్వేర్స్ మీన్స్ 30 30s టోటల్. వీటికి కూడా షార్ట్ కట్స్ ఇస్తాను మీకు, కానీ మీ బేసిక్స్లో షార్ట్ కట్స్ అడగొద్దు, మీరు ఓన్గా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓకే, మీరు నెక్స్ట్ చేయాల్సింది క్యూబ్స్. 1 cube means 1 into 1 into 1, 3 times repeated multiplication. 1. 2 cube means 2 into 2 into 2, 8. So 3 cube means 3 into 3 into 3, 27. 4 cube means 4 into 4 into 4, 64. ఇలా మనకి ఒక 20 క్యూబ్స్ బై హార్ట్ చేస్తే బెటర్ ఫ్రెండ్స్. 20 into 20 into 20, 8,000. సో ఇవి చాలు, మిగతావన్నీ మీకు నేను షార్ట్ కట్స్తో ఇచ్చే బాధ్యత నాది. సో నెక్స్ట్ మనకి నెంబర్ సిస్టంలో ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అలాగే డివిజిబిలిటీ రూల్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ నేను చెప్తా. మీరు చేయాల్సింది టేబుల్స్ నేర్చుకోండి, స్క్వేర్స్ నేర్చుకోండి, క్యూబ్స్ నేర్చుకోండి. ఈ రోజుకి ఈ క్లాసే అనుకొని, ఇది హోంవర్క్ అనుకొని మీరు చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.